జనరల్‌గా మనలో చాలా మందికి మన సంవత్సర ఆదాయం 2,50,000 దాటితేనే ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ వేసుకోవాలి. లేకుంటే అవసరం లేదు అనే అపోహ ఉంటుంది. కానీ మీకు విషయం తెలుసా? యాస్ పర్ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 139(1) అండ్ 12(ab) ప్రకారం మీకు ఎటువంటి సంపాదన లేకపోయినా కొన్ని సందర్భాల్లో మీరు ఖచ్చితంగా ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ వేసుకోవాల్సిందే. లేకుంటే 5,000 పెనాల్టీ, ఇంట్రెస్ట్, ఇన్‌కమ్ టాక్స్ నోటీస్ అండ్ ఆఖరికి బ్యాంక్ సీజ్ అయ్యేదాకా వెళ్తుంది. అవన్నీ జరగకుండా మనకు ఎటువంటి సంపాదన లేకపోయినా ఏ సందర్భాల్లో మనం ఖచ్చితంగా ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ వేసుకోవాలి అని తెలుసుకోవాలంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 1. మన ఎలక్ట్రిసిటీ బిల్ అంటే కరెంట్ బిల్ సంవత్సరానికి 1,00,000 దాటినప్పుడు, విదేశీ ప్రయాణాల ఖర్చు 2,00,000 దాటినప్పుడు, మన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో 50,00,000 డిపాజిట్ దాటినప్పుడు, ఒకవేళ అది కరెంట్ అకౌంట్ అయితే 1,00,00,000 డిపాజిట్ దాటినప్పుడు, మనం చేసే వ్యాపారంలో 60,00,000 టర్నోవర్ దాటినప్పుడు, ఒకవేళ మీ వ్యాపారం CA, డాక్టర్, లాయర్ లాంటి ప్రొఫెషనల్ సర్వీస్ ఉంటే 10,00,000 టర్నోవర్ దాటినప్పుడు, మనకు సంబంధించిన ఆస్తులు ఏవైనా విదేశాల్లో ఉన్నప్పుడు, మన పాన్ కార్డు మీద ఉన్న TDS ఆర్ TCS రిఫండ్స్ పెట్టుకుందాం అన్నప్పుడు ITRs ఖచ్చితంగా ఫైల్ చేసుకోవాల్సిందే. నెక్స్ట్ వీడియోలో శాలరీ అండ్ బిజినెస్ వాళ్ళకి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ డిస్కస్ చేస్తాను. అలాగే దానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేటర్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.